హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో దొరికే కొన్ని పంటలైతే మీకు చూపించబోతున్నాను. మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా నేనైతే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో మా ఇంటి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తాను చూడండి. ఇదిగో ఇవి ఏంటని చూస్తున్నారా? ఇవైతే జొట్ట పిక్కలు అనమాట. చూడండి, జొట్ట పిక్కలు ఈ విధంగా ఉంటాయి. అదే మా ఇంటి పక్కన అవుతుంది. మా ఇంటి నుంచి కొంచెం రోడ్ దాటాక ఇంకోటి ఉంది, మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. దాన్ని అయితే మేము సిరికందులు అని పిలుస్తాం, తెలుగులో ఏమంటారో మరి నాకైతే తెలీదు. చూపిస్తాను. ఈ చూస్తున్నారు కదా, ఇవైతే దాని చెట్లు అనమాట. కాకపోతే అది ఇంకా ఇప్పుడే పూత పూస్తుంది. ఇదండి, ఇది ఇంకా ముద్రలేదు, పూత పూస్తుంది. సో ఇలాంటి చెట్లు అయితే ఇక్కడ మా దొరువు దగ్గర అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే అది ఇంకా పూత ఇంకా పూయలేదు. పూత పూసినప్పుడు మీకు చూపిస్తాను. ఇదో దాని చెట్లు అయితే ఇలాగ ఉంటాయి. చెట్లు అంటే మొక్కలు, మరి పెద్ద చెట్లు ఏం కావు. అక్కడ కనిపిస్తున్నాయి కదా అట్టి చెట్లు, అవి లైన్గా నేను మా బాబాయ్ అయితే వాటిని నాటాము. అలాగే ఇక్కడ కొన్ని బూడిద గుమ్మడికాయలు అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి, ఇవే చూడండి, రెండు ఎలా కాసి ఉన్నాయో. ఇవే బూడిద గుమ్మడికాయలు అనమాట. ఇది తినడానికి పనికిరావు, ఏదైనా పూజలు లాంటివి ఏమైనా చేయడానికి అయితే దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ చాలానే అయితే ఉన్నాయి బూడిద గుమ్మడికాయలు. ఇవి మొత్తం బూడిద గుమ్మడికాయలు ఇక్కడ ఉన్నవి. ఇలా మీకు మా ఇంటి దగ్గర జొట్ట పిక్కలు ఉన్నాయని చెప్పాను కదా, ఇవైతే మా బాబాయ్ వాళ్ళవి. మొత్తము ఇక్కడ అన్నీ కూడా జొట్ట పిక్కలు అయితే ఉన్నాయి. జొట్ట పిక్కలతో పాటు మనం తినే గుమ్మడికాయలు అవి కూడా ఉన్నాయి. కాకపోతే గుమ్మడికాయలు కోసారు, దాని ఆకులు అయితే ఉన్నాయి. మీకు వేరే దగ్గరికి వెళ్ళి గుమ్మడికాయలు అయితే చూపెడతాను. చెడ్డు పైన అయితే ఒక రెండు గుమ్మడికాయలు అయితే ఉన్నాయి. ఇదో ఇవైతే మనం తినే గుమ్మడికాయలు. ఇందాక చూపెట్టాను కదా, అదైతే పూజ కోసం వాడే గుమ్మడికాయలు. ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి. దూరంగా కనిపిస్తుంది కదా, అది ఏటో అని చూస్తున్నారా? దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపెడతాను. సో ఇవి ఏటో కాదు, ఇవైతే రాగులు. ఇదిగోండి, రాగి పంట అన్నమాట. దీంతో ఇవి ఇంకా పండిపోయినట్టున్నాయి. ఇవి మొత్తం ఫుల్గా పండిపోయాక ఇవైతే తీస్తారు. తీసిన తర్వాత దాన్ని అంబలి తాగుతారు కదా, అంబలి తయారు చేయడానికి అయితే వీటిని అయితే యూజ్ చేస్తారనమాట. చూడండి, ఫుల్గా అయితే రాగుల పంటలే వేస్తున్నారు ఇక్కడ. ఇదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఫుల్గా అలాగా ముందు వరకు అయితే రాగి పంటే వేస్తున్నారు. రాగి పంటలు చూసారు కదా, కొంచెం ఇలా పైకి చూడగానే పైన అయితే సామలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. ఈ గరువులో అయితే మొత్తము అక్కడి నుంచి ఇదిగోండి ఈ చివరి వరకు అయితే సామలు అయితే వేస్తున్నారు. అంటే సామలు ఎందుకంటే సామలు కూడా వండుకొని తినొచ్చు. దీంతో అయితే గంజన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకనేసి మా సైడ్ ఇలాగా సామలు కూడా వేస్తారు. రాగి పంటలో మధ్య మధ్యలో పొడపొడ కనిపిస్తున్నాయి కదా, అదేంటో చెప్తాను. ఇదిగోండి, మనము మొక్కజొన్నలతో ఎలాగైతే పాప్కార్న్ చేసుకుంటామో మా సైడు దీంతో పాప్కార్న్ లాగా చేసుకొని తింటారనమాట. చాలా బాగుంటుంది. అలాగే వీటిని మనం తినకపోయినా ఆవులు అయితే చాలా ఆనందంగా అయితే తింటాయి. కాఫీ మొక్కలు అయితే ఉంది, అంటే తోట కాదు, జస్ట్ నార్మల్గా రోడ్ సైడ్ అయితే కాఫీ మొక్కలు అయితే ఉన్నాయి. సో అక్కడ కొన్ని పండి ఉన్నాయి, చూపిస్తాను. సో కనిపిస్తుంది కదా, ఇదిగోండి. ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను కాఫీ మొక్కలు ముద్రలేదని చెప్పాను కదా కొన్ని వీడియోలు అయితే. సో ఇక్కడ చూస్తే ముదిరినవి అయితే కనిపిస్తున్నాయి.
ఇదిగోండి ఆ చెట్టుకి ఇంకో చెట్టుకి అయితే ముదిరినవి కనిపిస్తున్నాయి. ఇదో నుంచి ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసా. చూడండి మొత్తం కనిపిస్తుంది కదా. సో ఇదిగోండి ఇవి చూసి మీరు బీన్స్ అనుకోవచ్చు, ఇదైతే బీన్స్ కాదు, ఇవైతే కందులు అనమాట. అంటే వైట్ కందులు ఉంటాయి కదా, ఆ వైట్ కందులు ఇవైతే. చూడండి సేమ్ అచ్చం చూడడానికి బీన్స్ లానే కనిపిస్తాయి, కాకపోతే ఇవి బీన్స్ అయితే కాదు, ఇవి వైట్ కందులు. ఇదైతే ఫుల్గా ఇంకా ముద్రలేదు, ఇప్పుడే ముదురుతున్నాయి. అందుకే లోపలైతే చిన్న చిన్న ఉన్నాయి. సో ఎప్పుడైనా మళ్ళీ ఇంకో వీడియోలో ముదిన తర్వాత మీకు ఎలాగుందో మొత్తం చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ కందులు అనేవి ఎలాగున్నాయో చూడండి. ఇదిగో ప్రజెంట్ అయితే దాని లోపల ఇలాగా చిన్న చిన్నవి గింజలు కనిపిస్తున్నాయి కదా, ఇవే అనమాట వైట్ కందులు. కొంచెం పెద్ద అయ్యాక బాగా కనిపిస్తాయి అనమాట, పెద్ద పెద్దదిగా. సో ఈ కందుల పంటను చూసారు కదా. ఇంకో వేరే దగ్గర అయితే వెళ్దాము. పసుపు కొమ్ములు అయితే కొంటుంటారు కదా, పసుపు కొమ్ములు కొంటారు కానీ పసుపు కొమ్ము మొక్కలు ఎలా ఉంటాయో వారికి తెలియదు అనమాట. సో అందుకే ఈరోజు పసుపు కొమ్ము మొక్కల్ని ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇవి కనిపిస్తున్నాయి కదా, సేమ్ చూడడానికి ఎలా కనిపిస్తుందో తెలీదు, కాకపోతే ఇవైతే పసుపు కొమ్ము మొక్కలు. పసుపు కొమ్ము మొక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇదిగోండి ఇదే పసుపు కొమ్ము మొక్కలు అయితే. యాక్చువల్గా ఈ సీజన్ అయితే అయిపోయింది, మొక్కజొన్నల సీజన్. కాకపోతే ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు అయితే మొక్కజొన్నలు అయితే వేస్తున్నారు. అవి చిన్న చిన్నవి ఉన్నాయి. అది ఎలా అయినాయో చూడండి. ఇదిగోండి ఇవే మొక్కజొన్నలు, మొత్తము అలాగే వేస్తున్నారు మొక్కజొన్నలు అయితే. ఇవైతే ఇప్పటికే చిన్న చిన్నగా అయితే ఉన్నాయి, మరి ఇవి పెద్ద అవుతాయో లేవో కూడా తెలియదు, ఎందుకంటే దీన్ని టైం అయిపోయింది కాబట్టి. మేబీ ఒకవేళ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ అయిందనుకో మొక్కజొన్నలు అనేవి తీసుకొని తింటారు, లేకపోతే ఆవులకి అయితే వీటిని మేతగా అయితే. ఇవైతే ఏంటని చూస్తున్నారా, ఇవైతే తీయ దుంపలు. ఇప్పుడు మార్కెట్లో బస్తాలో పెట్టేసి అమ్ముతుంటారు కదా, అవే ఇవి. దుంప మొక్కలు అయితే ఇలాగ ఉంటాయి. సో ఇది రీసెంట్గానే వేసారు, అందుకని తీయడానికి కూడా అవ్వదు. తీసినా ఒకవేళ అంటే లోపల అయితే దీన్ని దుంపలు ఉంటాయి కదా, ఆ తీయ దుంపలు అవైతే ముద్ర ఉండవు అనమాట. అందుకే మీకు మొక్కలను అయితే చూపెడుతున్నాను. ఇవే తీయ దుంపలు అనమాట. ఫస్ట్లో మీకు రాగులను అయితే చూపించాను కదా, అలాగా ఆ రాగులను అయితే ఈ విధంగా కోసుకుంటారు. ఇవి ఉన్నాయి కదా, ఈ పై భాగాన్ని కూడా అలా తీసుకోవచ్చు అనమాట. అది తీసి కూడా చేయొచ్చు, లేకపోతే ఇలా మొత్తం కోసి కూడా చేయొచ్చు. దాని పక్కనే కొంచెం దూరంలో అయితే మిరపకాయలు కూడా వేస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి, ఇప్పుడే కొన్ని అయితే పూతలు అయితే పూస్తున్నాయి. ఇదిగోండి ఇవి న్యాచురల్గా పండించింది. సో వీటిని మా ప్రాంతంలో అయితే చాలా ఎక్కువ మంది పండిస్తుంటారు. ఇవి లోపల భాగం ఉంది కదా, అక్కడ నుంచి మిరపకాయ అనేది అయితే మనకి ఏర్పడుతుంది. చిన్న మిరపకాయని అయితే టేస్ట్ చేద్దాం, ఇది ఘాటుగా ఉందో లేదా సాఫ్ట్గా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం, ఇది ఘాటుగా ఉందో లేకపోతే నార్మల్గా ఉందో. మరీ అంత ఘాటుగా లేదనమాట, ఇది జస్ట్ నార్మల్గానే ఉంది. ఎక్కువ కారంగా అయితే లేదు, నార్మల్ కారమే. కూరలు వేసుకొని తినడానికి బాగుంటుంది. అంటే నేను అనుకుంటున్నాను ఇది ఇంకా ముదరలేదు ఫుల్గా, అందుకే ఘాటుగా లేదేమో అనేసి అనుకుంటున్నా. మరి ముదిరిన తర్వాత ఘాటుగా ఉంటుందో లేదో తెలీదు. ఇక్కడ తాతగారు అయితే ఉన్నారు. తాతగా అయితే అడిగాను, ఒకటి చూడొచ్చా అంటే రా బాబు చూడు అనేసి అంటున్నారు. చూపిస్తాను అల్లం ఎలాగుంటుందో. ఇదిగో చూసారు కదా, ఇదే మన అల్లం అనమాట. దాని మొక్కలు అయితే ఇదిగోండి, ఇవే అల్లం.
సో దీన్నే మనం బయట చాలా కొనుక్కుంటుంటాం. దీన్ని కుర్ర మొగ్గ అనేసి తినేవి ఉన్నాయన్నమాట. దీన్ని కూర వండుకుని తినొచ్చు. తాతయ్య అయితే ఇక్కడ వచ్చి కుర్ర మొగ్గ అనేది కోస్తున్నారు. చూడండి చెట్లకి ఎలా పట్టి ఉన్నాయో అవి కూడా. ఇదిగోండి కుర్ర మొగ్గ. ఇక్కడ ఇంకోటి అయితే ఉంది చూడండి. ఇది సేమ్ అచ్చం చూడడానికి బర్బట్టిలా ఉంటుంది కానీ ఇది బర్బట్టి అయితే కాదు. ఇది బర్బట్టిలా ఉండే ఇంకోటి అనమాట. బర్బట్టిని అయితే మొత్తము ఇలాగా కట్ చేసి అయితే తింటారు. కాకపోతే దీన్ని ఈ లోపల ఉంది కదా, లోపలైతే కొన్ని గింజలు ఉంటాయి, ఆ గింజల్ని తీసి తింటారు. బర్బట్టిలా కాదు, ఇదైతే చూపిస్తాను కదా. ఇవి బర్బట్టి కాదు, దీని లోపల కందులు ఉంటాయి అనేసి. అవి ఎలాగుంటాయో మీకు చూపిస్తాను. సో ఇదైతే ముద్రితేనైతే బాగుంటుంది, లేతగుంటే సేమ్ బర్బట్లానే ఉంటుంది. తీస్తున్నాను. సో ఇది చూడండి, ఇదే కనిపిస్తుంది కదా బ్లాక్గా, వీటి గింజలు అయితే ఇవే అనమాట. సో దీన్నే వండుకొని తింటారు. అలాగే వండుకొని కాకుండా నార్మల్గా కూడా తినవచ్చు. తిని చూపిస్తాను. టేస్ట్ అయితే తీయగుంది. సో ఇప్పుడు దీన్ని తినుకొని ఊరికైతే ఎంట్రీ ఇద్దాం. అలా ముందుకు వస్తే నాకు ఇక్కడ ఇంకో గుమ్మడికాయ అయితే కనిపించింది. ఇది ముదిరిపోయిందా అయినా పట్టుకెళ్ళట్లేదు. ఇక్కడ ఒకటి ఉంది, అదే ముందు నాకు కనిపిస్తుంది కదా, ఇదొకటి, ఇక్కడొకటి. అలా ఈ ప్లేస్లో అయితే చాలా గుమ్మడికాయలు అయితే ఉన్నాయి. మళ్ళీ ముందుకు వస్తే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం ఈ గరువు మొత్తం గుమ్మడికాయలతో నిండిపోయి ఉంది. ఇటు సైడ్ కూడా అలాగే ఉంది. అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే లేత గుమ్మడికాయ. ఇప్పుడే ముద్రతో అయితే వస్తుంది. కింద మీకు కందులు చూపెట్టాను కదా, అలాంటివి సేమ్ ఈ పైన కూడా వేస్తున్నారు. మా ఊళ్ళో చాలామంది ఈ కందులను అయితే లైక్ చేస్తారు. అందుకే అందరూ ఇలాంటి తెల్ల కందులను అయితే ప్రిపేర్ చేస్తారనమాట. తినడానికి బాగుంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. అందుకే కందులను అయితే అందరూ పండిస్తారు. క్యారెట్ అయితే వేసారు, కాకపోతే ముంత తుఫాను వల్ల ఈ క్యారెట్లు అయితే సరిగా అయితే అవ్వలేదు. అందుకే ఇక్కడ ఇలాగ అయిపోయింది మొత్తం. చూడండి, పిచ్చి గడ్డలతోని అలాగా మొత్తం అయిపోయింది. క్యారెట్లు అయితే చిన్నవి అయితే ఉన్నాయి. ఒకటి తీద్దాం, అది రావట్లేదు. ఎందుకంటే మరి అవి స్ట్రాంగ్గా అయిపోయి ఉన్నాయేమో. కానీ రాకపోయినా మీకు చూపిస్తాను, వస్తుందిలే. క్యారెట్ సో కనిపిస్తుంది కదా, ఇదిగోండి క్యారెట్ మొక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇదేమొచ్చి క్యారెట్. దూరంగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది ఈటో కాదు, అదైతే వలసి పువ్వులు. సో మీరు చాలా వీడియోస్లో అయితే చూసి ఉంటారు, ఎల్లో ఫ్లవర్స్ అనేసి. అవే ఇవి. దీన్నే మేమైతే వలసి పువ్వులు అనేసి అంటాము. చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా అందంగా కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ వలసి పూలు అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. నా వెనకతల చూస్తున్నారు కదా, ఫుల్గా అయితే వలసి పూలతో ఈ గరువు అయితే నిండిపోయింది. చూడ్డానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. మరి మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలో అన్నీ చూపించాను కదా, అవే కాకుండా టమాటాలు కూడా పండిస్తారు. కాకపోతే టమాటాల సీజన్ అయిపోవడం వల్ల టమాటాలు అయితే మొత్తం అయిపోయాయి. లేకపోతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.